ఒక పుస్తకం సభ. ఆ సభలో అనేక అభిప్రాయాలు, అనేక స్పందనలు. ఇక్కడ సభలో ఒక ఆలోచన దిశగా అందరినీ ప్రేరేపించగలిగిన సభ ఇది. ఇప్పటి వరకు మాట్లాడాల్సిన వాళ్ళంతా మాట్లాడారు. ఇప్పుడు ముగింపు వాక్యాలుగా ప్రచురణకర్త మలుపు బుక్స్ బాలరెడ్డి గారు మాట్లాడి సభ ముగుస్తుంది. మిత్రులారా, నా ఈ ముగింపు పలుకులు ఏం లేవు, కానీ ఆ ముగింపు పలుకులు మొదట్లోనే మాట్లాడాను. అయితే ఒక విషయాన్ని మాత్రము ఇంతకుముందు కోట శ్రీనివాస్ గారు అన్నట్టు, ఈ కాన్స్టిట్యూషన్ను పట్టుకొని రక్షించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి అని ఈ మాటలు కూడా రాబోయే కాలంలో ఎవరు మాట్లాడినా వాళ్ళు అర్బన్ నక్సలైట్లుగా ఈ పాలకులు మోదీషాలు చిత్రీకరిస్తారు. అదే రకంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ తన కాన్స్టిట్యూషన్ను పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్న క్రమంలో ఆ రకంగా కాన్స్టిట్యూషన్ను రక్షించాలి అంటే కూడా వీళ్ళు అర్బన్ నక్సలైట్లుగా ఈ మోదీషాలు చిత్రీకరించి రాబోయే కాలంలో అందరం కూడా ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళు, ఇలాంటి పుస్తకాలు వేసే వాళ్ళు అందరిని కూడా అర్బన్ నక్సలైట్లుగానే చిత్రీకరించే పరిస్థితులు వస్తాయి. అందుగురించే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ప్రకాష్ రాజ్ గారు అన్నారు, ఇలాంటి నిర్బంధ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉంటే మనం కూడా ఒక నేరస్తులుగానే మిగిలిపోతాము. అందుగురించే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనము నిలబడాల్సిన అవసరం ఉంది, ఎదురొడ్డి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రకాష్ రాజ్ గారు ఈ సభను ఉద్దేశిస్తూ తెలియపరిచారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా, అదే రకంగా ఆవిష్కర్తగా వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ గారు, అదేవిధంగా ఎన్ వేణుగోపాల్ గారు, అదేవిధంగా ఈ పుస్తకాన్ని చక్కగా అనువాదం చేసి మలుపుకు అందించినటువంటి సురేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఖలీదా పర్వీన్ గారికి కూడా అడిగిన వెంటనే తను యాక్సెప్ట్ చేసి ఈ సభలో నేను మాట్లాడతానని తను చెప్పినందుకు నేను మలుపు తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా కోట శ్రీనివాసు, అదే రకంగా బి అనురాధ గారికి కూడా నేను అనువాదాలు చేస్తున్నాను, అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా మలుపుకు ఒక ఆదరణగా నిలిచినటువంటి రచయితలు, ప్రేక్షకులు, నిజంగా ఈ రోజుకు ఒక 58 పుస్తకాల వరకు మలుపు నిరాకటంకంగా సంవత్సరానికి 5 లాగా మేము ప్రచురిస్తున్నందుకు మీరందరి సహకారాలే ఈ మలుపుకు అండదండగా నిలబడ్డాయి. మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, చాలామంది పెద్దలు ఇక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు కింద కూర్చొని ఈ సభను జయప్రదం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మలుపు ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. ఈ సభ ఇంతటితో ముగిసింది.